సోషల్ మీడియా పోస్టులు ఆపట్లేదు. కాకపోతే దీంట్లో ముందు దొరకలేదని ఇప్పుడు మొన్న 2 రోజుల పాటు వర్రా రవీంద్రారెడ్డి దొరకలేదన్నారు. తర్వాతన దొరికాడు పారిపోయాడన్నారు. మళ్ళీ దొరికాడు పారిపోయాడన్నారు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఒకవైపున, లేకపోతే ఇంటూరు రవికిరణ్ అతని మీద వరుసపెట్టి 15 కేసులు 20 కేసులు ఒకే వ్యక్తి మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల డబుల్ డిజిట్స్లో కేసులు పెట్టడం అన్నటువంటిది నడుస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల కారణంగా 18 మంది మీద కేసులు పెట్టారు. అలాగే కడప ఎమ్మెల్యే మీద అసభ్యకర పోస్ట్ పెట్టారంటూ కేసులు పెట్టారు. ఈ కేసులన్నింటిలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులన్నీ కూడా డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి కనుక కేసులు నిలవు కాబట్టి ఈ కేసుల్లో కొత్త ప్రమాణాన్ని పాటిస్తున్నారు. ఏది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి, లేదంటే కనుక SC ST కేసులో, లేదంటే ఏదో ఒక విచిత్రమైనటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టే